నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. జపాన్కు కిమ్ సోదరి సీరియస్ వార్నింగ్. పసిఫిక్ సముద్రంలో టెన్షన్. క్షిపణి యుద్ధానికి ప్యోగ్యాంగ్ స్కెచ్. పసిఫిక్లో ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం. అమెరికాకు కిమ్ జోంగ్ ఉన్ ఫ్యామిలీ ఓపెన్ ఛాలెంజ్. టోక్యో బూడిద కావడం ఖాయమా? పసిఫిక్ మహాసముద్రం అంచున మళ్ళీ పొగలు సెగలు కక్కుతున్నాయి. ప్రపంచ పటంలో ఈశాన్య ఆసియా ఒక అగ్నిపర్వతంలా మారబోతుందా? జపాన్ వేసిన ఒకే ఒక్క అడుగు ఆసియా ఖండంలో ప్రపంచ యుద్ధపు మేఘాలను ఆవహించేలా చేస్తుందా? అవును, కిమ్ జోంగ్ సోదరి ప్యోగ్యాంగ్ ఉక్కు మహిళ కిమ్ యో జోంగ్ చేసిన ఒక హెచ్చరిక ఇప్పుడు వైట్ హౌస్ నుంచి టోక్యో వరకు ప్రకంపనలు సృష్టిస్తుంది. జపాన్ చేసిన ఒకే ఒక్క క్షిపణి పరీక్ష ఆసియా ఖండంలో మునుపెన్నడూ లేనంతగా అణుయుద్ధ భయాన్ని రెట్టింపు చేసింది. ఇంతకీ ఆ సముద్రంలో ఏం జరిగింది? జపాన్పై ఉత్తర కొరియా ఎందుకు అంత ఆగ్రహంతో ఊగిపోతుంది? అమెరికా ఆడుతున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. పసిఫిక్ మహాసముద్రం జలాలు అశాంతితో అల్లకల్లోలం అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జపాన్కి చెందిన పవర్ఫుల్ వార్షిప్ ఏజిస్ డిస్ట్రాయర్ చోకాయ్ సముద్రంలో వేగంగా దూసుకుపోతుంది. అందరి కళ్ళు ఆ నౌక వైపే ఉన్నాయి. ఒక్కసారిగా ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక ర్యాకెట్ నిప్పులు చెరుగుతూ పైకి లేచింది. అది సాదాసీదా క్షిపణి కాదు. అమెరికా తయారీ అత్యంత ప్రమాదకరమైన టామాహాక్ క్రూయిజ్ మిసైల్. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో తుత్తునీయలు చేయగల విధ్వంసకర ఆయుధం అది. మరి ఈ పరీక్ష విజయవంతం కాగానే టోక్యోలో వేడుకలు మొదలైనవి. కానీ అదే సమయంలో ఉత్తర కొరియాలోని ప్యోగ్యాంగ్లోని కిమ్ రాజభవనంలో క్రోధం కట్టలు తెంచుకుంది. ఈ మిసైల్ టెస్టే కాకుండా జపాన్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డిఫెన్స్ వైట్ పేపర్ నిప్పుకు కాస్త పెట్రోల్ జోడించింది. ఆ నివేదికలో జపాన్ ఒక సంచలన విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది. చైనా, రష్యా, ఉత్తర కొరియా ఈ మూడే తమ దేశ భద్రతకు అతిపెద్ద ముప్పు అని స్పష్టం చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కేవలం స్వయం రక్షణకే పరిమితమైన జపాన్ ఇప్పుడు తన సైనిక సిద్ధాంతాన్ని పూర్తిగా మార్చేసింది. ముందస్తు దాడులు చేసేలా, ప్రత్యర్థి దేశాల్లోని దూసుకెళ్లి దాడి చేసేలా తన సైన్యాన్ని మలుచుకుంటుంది. ఇది చూసిన ఉత్తర కొరియా పాలకులకు రక్తం మరిగిపోతుంది. టోక్యో నిర్ణయం బయటకు రాగానే ప్యోగ్యాంగ్ నుంచి ఉరుము లాంటి ప్రకటన వెలువడింది. ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ జేసీఎన్ఏ ద్వారా కిమ్ జోంగ్ ఉన్ సోదరి ఆ దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకురాలు కిమ్ యో జోంగ్ రంకెలేశారు. జపాన్ హద్దులు దాటుతుంది. రక్షణ పేరుతో విదేశాలపై దాడులకు తెగబడేందుకు సైన్యాన్ని సిద్ధం చేస్తుంది. పొరుగు దేశాల భద్రతను ప్రమాదంలో పడేస్తున్న జపాన్ త్వరలోనే కోలుకోలేని రీతిలో పశ్చాత్తాప పడుతుంది అంటూ ఆమె చేసిన హెచ్చరిక ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికించేస్తుంది. జపాన్ మళ్ళీ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తే ఊహించని రీతిలో సైనిక చర్యలు ఉంటాయని, జపాన్ భూభాగాన్ని బూడిద చేయడానికి కూడా వెనుకాడమని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈ కథలో అసలు సూత్రధారి, పాత్రధారి వేరే ఉన్నారు. కిమ్ యో జోంగ్ వేలు చూపించింది కేవలం జపాన్ వైపు మాత్రమే కాదు, దాని వెనుకున్న అగ్రరాజ్యం అమెరికా వైపు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ చేతులకు ఉన్న సంఖ్యలను తెంపి ఆ దేశానికి అగ్రశ్రేణి ఆయుధాలను అందిస్తుంది వాషింగ్టన్. పసిఫిక్ ప్రాంతంలో చైనా, రష్యా, ఉత్తర కొరియాల కూటమిని అడ్డుకోవడానికి అమెరికా జపాన్ను ఒక బలమైన పావుగా ఉపయోగిస్తుందని ప్యోగ్యాంగ్ తీవ్రంగా ఆరోపిస్తుంది. అమెరికా అండ చూసుకుని జపాన్ ఈ రకమైన ప్రమాదకర చర్యలకు పాల్పడుతుందని ఉత్తర కొరియా గట్టిగా నమ్ముతుంది. ఇది కేవలం బెదిరింపులకే పరిమితమయ్యే వ్యవహారం కాకపోవచ్చు. ఎందుకంటే కిమ్ జోంగ్ ఉన్ ఇప్పటికే తన అణు సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకున్నాడు. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, అణు జలాంతర్గాములు ఉత్తర కొరియా వద్ద సిద్ధంగానే ఉన్నాయి. మరి జపాన్ కనుక ఈ రకమైన సైనిక విన్యాసాలను అమెరికాతో కలిసి ఆయుధ సంపత్తిని పెంచుకోవడాన్ని ఆపకపోతే ప్యోగ్యాంగ్ నుంచి కొత్త రకం హైపర్సోనిక్ లేదా అణుక్షిపణి పరీక్షలను ముంచెత్తడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ చిన్న పొరపాటు జరిగినా అది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవైపు అమెరికా తోడ్పాటుతో జపాన్ రీఆర్మింగ్ కావడం, మరోవైపు చైనా, రష్యా, ఉత్తర కొరియాలు ఒకే తాటిపైకి వచ్చి ఒక బలమైన కూటమిగా మారడం మరి ఈశాన్య ఆసియాను ఒక రణరంగంగా మార్చేస్తున్నాయి. పసిఫిక్లో ముంచుకొస్తున్న ఈ రగిలే ఉద్రిక్తతలు ఎక్కడికి దారితీస్తాయి? మరి కిమ్ యో జోంగ్ అన్నంత పని చేసి జపాన్పై క్షిపణి ప్రయోగాలు చేస్తుందా, లేక అమెరికా తన వ్యూహంతో ఉత్తర కొరియాను కట్టడి చేస్తుందా? గ్లోబల్ పొలిటికల్ థ్రిల్లర్ రోజుకో కొత్త మలుపు తిరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో అన్నది ఆశ్చర్యకరంగా మారుతున్న అంశం. మరొక వైపు ఎటువైపు ఈ పరిస్థితులు దారి తీస్తున్నాయన్నది హై టెన్షన్ కూడా నెలకొంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.